హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి పప్పు తోటకూర అండి. పప్పు తోటకూరేనా అని అనుకోవద్దు. అయితే పప్పు తోటకూర ఎప్పుడు వండినట్టుగా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వండుతామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. అలాగే పప్పులోకి మనకి సైడ్ డిష్గా అరటికాయ ఫ్రై చేస్తామండి. అరటికాయ ఫ్రైలో మనం ఎక్కువ ఆయిల్ వేయకుండా లెస్ ఆయిల్తో చాలా టేస్టీగా తక్కువ ఆయిల్తో ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం చూద్దాము. అలాగే రెండు వెజ్ ఐటమ్స్ అయినప్పటికీ బట్ టేస్టీ అండి. అయితే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. పప్పు తోటకూర వండడానికి నేను ఒక కప్పుడు పప్పు తీసుకున్నానండి. అయితే పప్పు కడిగి నానబెట్టేసాను. ఒక అరగంట నానితే త్వరగా ఉడుకుతుంది అనమాట. అయితే నాకు పెద్ద కుక్కర్ ఉంది కాబట్టి దాంట్లో నేను రైస్ కూడా పెట్టేసుకుంటాను. అలాగే ఈ పప్పు అడుగుని పెడతానండి కుక్కర్లోను. అడుగుని పెట్టేసి పైన రైస్ పెట్టేస్తాను అన్నమాట. పైన రైస్ పెట్టేశాక అరటికాయలు ఉన్నాయి కదండి, నేను 2 అరటికాయలు తీసుకున్నాను. ఇదిగో 2 అరటికాయలు చెక్కేసాను. అయితే ఇవి ముక్కలు కట్ చేసి ఇది కూడా కుక్కర్లో నేను పైన పెట్టేస్తాను అనమాట. కావాలంటే కొద్దిగా వాటర్ వేయొచ్చండి, ఒక చుక్క కావాలంటే వాటర్ వేయచ్చు, కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు. ఇది ఇలా మనం లిడ్ పెట్టేసి మామూలుగానే 3 విజిల్స్ వస్తే అన్నీ ఒకసారి ఉడికిపోతాయండి. అప్పుడు మనం పప్పు తోటకూర కొంచెం డిఫరెంట్గా వండుతాం కదా, అది వండేయచ్చు. అలాగే అరటికాయ ఫ్రై ఈజీగా అయిపోతుంది అనమాట. అది అరటికాయ ముందు ఉడకబెట్టడం వల్ల మనకి ఆయిల్ తక్కువ పడుతుందండి ఫ్రై చేసేటప్పుడు. ఈ విధంగా బాగుంటుంది మెథడు. ఇప్పుడు కుక్కర్ పెడతాను. పప్పు తోటకూర కావలసిన పదార్థాలు ఇదిగో తోటకూర అయితే 2 కట్టలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక మీడియం సైజు టమాటా కట్ చేశాను. పచ్చిమిర్చి అయితే ఇవి చిన్నగా ఉన్నాయి కదా, 4 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఇవన్నీ కలిపి మనము ఒక డిష్లో వేసేసి పొయ్యి మీద ఉడకబెట్టేసుకోవచ్చండి. మొత్తం అన్నీ ఒకసారి వేసేసి పప్పు నేను కుక్కర్లో పెట్టాను కాబట్టి ఈ విధంగా నేను ఆకులు ముందు ఉడకబెట్టి తర్వాత పప్పు అందులోకి వేస్తాను. లేదంటే మీకు చిన్న కుక్కర్ ఉన్న వాళ్ళు పప్పులోనే మీరు తోటకూర, పప్పు, టమాటో అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట. కొద్దిగా పసుపు, అలాగే పప్పులోకి రుచికి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను. చూసుకొని వేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనము కొంచెం డిఫరెంట్గా వండుతాం కదా పప్పు తోటకూర. ఏంటంటే ట్విస్ట్, దీంట్లో కొద్దిగా చింతపండు వేస్తాం అన్నమాట, పులుపు. అప్పుడు పప్పు గోంగూరలాగా ఉంటుంది. తోటకూర తినని పిల్లలు చక్కగా తింటారనమాట ఆ పులుపుకి. కొద్దిగా కారం వేద్దామండి. తర్వాత దీంట్లో మనం వాటర్ వేసేయడమే. వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి ఉడికిందాము. ఈ ఆకు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం పప్పు వేసేటప్పుడే చింతపండు పులుపు కూడా వేస్తామన్నమాట. అప్పుడు ఆ పులుపుకి చక్కగా పుల్ల పుల్లగా గోంగూరలా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తోటకూర ఇప్పుడు ఉడకబెడదాం. స్టవ్ ఆన్ చేసినాను. తోటకూర ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తే అది ఉడికిన తర్వాత మనం పప్పు, చింతపండు వేయొచ్చు అనమాట. కొద్దిగా ఒకసారి ఇలా కలపండి. ఆకు, ఉప్పు, కారం వేసాం కదా, అది అడుగులు ఉండిపోకుండా కొద్దిగా ఇలాగా కలిపేసి ఉడకనిచ్చి కొంచెం ఉడికిన తర్వాత పప్పు ఇందులోకి వేద్దాం. ఇదిగో మన తోటకూర చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఈ టైంలో మనం పప్పు వేసేయచ్చు అనమాట. ఈ పప్పు దాకలో ఇంకా పప్పు ఉంది కాబట్టి ఈ చింతపండు పులుపు, చింతపండు రసం తీసిన తర్వాత అందులోకి వేయచ్చు అనమాట. ఇది ఇలా కలిపేసి కొద్దిగా 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ లోపల చింతపండు రసం కూడా మనం వేసేస్తే అన్నీ కలిపి ఉడికిపోతాయి. అప్పుడు తాలింపు చేసేయచ్చు. ఇప్పుడు చింతపండు రసం వేసాము, పప్పు వేసాం కాబట్టి ఇలా కలిపేసి ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉడకనివ్వండి. బాగా ఇదంతా మెల్ట్ అయ్యి కలిసిపోవాలి కదా. బాగా ఉడికిన తర్వాత మనం తాలింపు చేద్దాము. ఈ లోపల తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ పెట్టుకుందాం. ఇదిగో ఈ విధంగా దగ్గరికి ఎగిరితే సరిపోతుంది మన పప్పు తోటకూర. ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట, ఈ లూజ్ ఉండాలి. ఈ లూజ్ ఉంటే మనకి రైస్లో కలుపుకొని తినడానికి, చపాతీలో తినడానికి బాగుంటుంది. ఇది ఇంకా చల్లారితే దగ్గరికి అయిపోతుంది కదా, ఇంకెక్కువ ఉడకకూడదు. అయితే మనం దించేసి తాలింపు చేద్దాము. అయితే తాలింపులో నెయ్యి వేస్తున్నాను నేను, ఎందుకంటే పప్పు ఐటెంలో నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుందన్నమాట.
అందుకనేసి అయితే తాలింపుకి కావలసిన పదార్థాలు వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇవి మనకు కావలసిన పదార్థాలు. ఉల్లిపాయ ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు వేసాం కదండి, ఇంకా వేయక్కర్లేదు. కరివేపాకు కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఎలాగో ఆకుకూరే కదా. కానీ తాలింపులో ఆ టేస్ట్, ఆ స్మెల్ బాగుంటుందన్నమాట కరివేపాకు వేగినప్పుడు. అవి కొంచెం వెల్లుల్లి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయడు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు చేసేసిన తర్వాత వాటర్ వేయకూడదండి పప్పులోను, ఏదైనా కూరలోను. ఆ తర్వాత టేస్ట్ బాగోదన్నమాట. ఒకవేళ చిక్కగా అయిపోతుంది అనుకుంటే వేడి నీళ్ళు కలుపుకోండి, లేదంటే తాలింపు చేయకముందే వాటర్ వేసి 2 నిమిషాలు మరగనివ్వాలన్నమాట. ఇంకా తాలింపు అయిపోయాక వాటర్ వేయకూడదు. చూసుకోండి, తాలింపు మాడిపోకూడదు. అంతే, ఇది కడిగి ఇంకా వాటర్ వేయకూడదు అనమాట. చాలా బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. ఎందుకంటే మనము చింతపండు పులుపు వేసాం కదా, టమాటా వేసాం కదా. ఆ పప్పు తోటకూర చప్పదనం లేకుండా కమ్మగా పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట. కొంచెం మనకి పప్పు గోంగూర తిన్న ఫీలింగ్ వస్తుంది, బాగుంటుంది. అయితే ఇప్పుడు పప్పు అయిపోయింది కాబట్టి దీని మీద మనం మూత పెట్టేసి దీన్ని పక్కకు పెట్టేసి అరటికాయ ఫ్రై చేద్దాం. అరటికాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నేను మరి అరటికాయ ముక్కలు అయితే కుక్కర్లో ఉడకబెట్టేసాను కదా, చాలా మెత్తగా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇవి. అంటే మరీ స్మాష్ అయిపోవు, బాగుంటుంది. ఇలా అయితే మనకి ఎక్కువ ఆయిల్ పట్టదనమాట తాలింపులను. అదే మామూలుగా అరటికాయ ఫ్రై అంటే కడాయికి అంటుకుపోతాయి కదండి, అందువల్ల ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇదైతే తక్కువ లెస్ ఆయిల్తో మనం చేసుకోవచ్చు. ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు, మీడియం సైజు ముక్కలు కట్ చేశాను నేను. వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, కొద్దిగా పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు తాలింపు చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. అయితే ఆయిల్ వేద్దాము. నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను, మీరు ఏ బ్రాండ్ వాడితే అది వేసుకోవచ్చు. అయితే ముందుగా మనం ఆయిల్ హీట్ అయిన వెంటనే పప్పులు 3 వేసేద్దామండి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతాయి యాడ్ చేద్దాం. తర్వాత వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను, అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, పోపులు చక్కగా వేగిపోయాయి, మాడిపోకూడదు, వేగాయి చక్కగా. చూడండి, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఈ ఆనియన్ వేగేటప్పుడే మనము కరివేపాకు వేసేయచ్చు. కరివేపాకు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి, ఏరు పాడేయకుండా తినేస్తారు కదా చిన్న ముక్కలు కట్ చేస్తే. ఉల్లిపాయలు వేగేటప్పుడే మనము పసుపు, సాల్ట్ వేసేస్తే అవి కొద్దిగా మగ్గుతాయి కదండి, త్వరగా మగ్గుతాయి. కొద్దిగా పసుపు, అలాగే ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. అరటికాయల్లో నేను ఏమీ వేయలేదు, వట్టి అరటికాయలే పెట్టాను, సాల్ట్ ఏమీ వేయలేదు. సో ఇప్పుడే సాల్ట్ వేస్తున్నాను నేను. ఒకసారి ఇదంతా కలిపేసి పసుపు, సాల్ట్ కలిపితే అవి కొంచెం మగ్గుతాయి కదా ఉల్లిపాయ ముక్కలు. లేదంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా బాగానే ఉంటుంది. ఏగితే అదో టేస్ట్, పచ్చిగా ఉంటే అదో టేస్ట్. అలా ఒకసారి, ఇలా ఒకసారి అన్ని రుచులు మనము టేస్ట్ చూడాలి.
ఏది బాగుంటే అది ఫిక్స్ అయిపోతాం. ఇంకా అలా ఫిక్స్ అయిపోకుండా అన్నీ టేస్ట్ చూస్తేనే ఆయా రుచులు, ఆ పోషకాలు, ఆ విధానము అంతా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కారం వేసేద్దామండి. ఎండుమిర్చి చేస్తాం కాబట్టి కొద్దిగా ఒక అర స్పూన్ వేస్తున్నాను. అరటికాయ ఫ్రైలో ఎక్కువ కారం అవసరం లేదు. అలాగే ఇందులో రుచి కోసం నేను జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను, బాగుంటుంది. వేసుకొని చూడండి, బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, బాగా కలిపిన తర్వాత అరటికాయ ముక్కలు వేసేద్దాం. అంటే ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ వేసి పెట్టాను కదా, ఆ వాటర్ వల్ల ఇది ఇలా అంటుంది. ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఈ తాలింపులు ఇవన్నీ దీనికి పెడితే ఉప్పు కారము అయిపోతుంది. కొంచెం ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెడదామండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే అవన్నీ దానికి పడతాయి ముక్కలకి. మధ్యలో ఒకసారి మూత తీసి మనం కలపాలండి. కలపకపోతే మరలా అడుగంటేస్తుంది కదా, ఒకసారి మూత తీసి ఇలా కలపాలి. ఇలా కలుపుతుంటేనే ఆ ఉప్పు కారము దీనికి పడుతుంది అన్నమాట. మధ్యలో మూత తీసి ఇలా కలపండి. మూత పెట్టేసి అలా వదిలేస్తే అడుగంటేస్తుంది, చూసారా? ఇదిగో ఇంకొక నిమిషం మనం మరలా మూత పెట్టేసి మగ్గించేస్తే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక్క నిమిషం చూద్దాం మన అరటికాయ ఫ్రై. మధ్యలో ఇలా కలపడం వల్ల అడుగంటదండి. మనం వేయవలసినవి అన్నీ వేసేస్తాము. ఇంకా చూసారా, ఫ్రై తినాలని ఉంటుంది, ఎంజాయ్ చేయాలి, ఆ రుచిని మనం ఎంజాయ్ చేయాలి. కాకపోతే హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు ఫ్రై తినాలనే భయం లేకుండా లెస్ ఆయిల్తో మనము ఈ విధంగా, కొత్తిమీర వేస్తున్నానండి, లెస్ ఆయిల్తో మనము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్రై తింటాము, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. ఈ ఆయిల్ తక్కువ తినడం వల్ల అండి సగం వ్యాధులు మనకు రాకుండా మనము కంట్రోల్ చేసేస్తాం. మిగతాది ఫిజికల్ యాక్టివిటీ, ఇంకా మిగతా వాటర్ తాగడము, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటిలో ఉంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవడము, సరిపోయేంత నిద్రపోవడము, చాలినంత నిద్ర. అంటే 6 అవర్స్ దాటే మనం పడుకోవాలట, 7, 8 అలాగా కుదిరితే, లేదంటే కనీసం 6 అవర్స్ నిద్రపోవాలి. ఇలాగ మిగతా జాగ్రత్తలన్నీ తీసుకోవడంలో సగం రోగాలు రావు, ఆయిల్ తగ్గించి తినడంలో సగం రోగాలు రాకుండా ఉంటాయి. ఓకే అండి, మన అరటికాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఫైనల్గా వేడివేడిగా మన పప్పు తోటకూర రెడీ, అలాగే మన అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చక్కగా రెండిట్ల కాంబినేషన్ బాగుంటుంది. మనం ఇలాగా తక్కువ ఆయిల్తో టేస్టీగా, రుచి మిస్ అవ్వకూడదు, అలాగే హెల్త్ కూడా మిస్ అవ్వకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మనము మంచి మంచి వంటలు చక్కగా ఈ విధంగా హెల్తీగా చేసుకుందామండి. మరిన్ని మంచి మంచి వంటలు చూడడానికి మరి మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ మరి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.